ఎన్నికలొస్తున్నాయి. పార్టీ నిండా నాయకులున్నారు. కానీ అభ్యర్థులు మాత్రం కరువట. ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి. నిజామాబాద్ ఎంపీగా పోటీకి సరైన క్యాండిడేట్ కోసం అన్వేషణ అంతులేని కథలా సాగుతోందట. మరోవైపు అటు ఏపీలో ఆపరేషన్ ఎంపీ అభ్యర్థులు అంటోందట వైసీపీ అధిష్టానం. అత్యంత వేగంగా ఎంపీ అభ్యర్థులను తేల్చే పనిలో జగన్ బిజీగా ఉన్నారట. అయినా కొన్ని చోట్ల మాత్రం ఇంకా ప్రశ్నార్థకాలు అలానే ఉన్నాయట. మరికొన్ని స్థానాల్లో ఆశ్చర్యార్థకాలు కూడా తప్పవని పార్టీ నేతలు చెప్తున్నారట. ఇక ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ వార్లోకి 4గో కృష్ణుడు కూడా ఎంట్రీ ఇచ్చేశాడట. కనిపించే రాజకీయం వెనక కనిపించని ఎత్తులు వ్యూహాలను మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి. సార్వత్రిక ఎన్నికలే, అసెంబ్లీ ఎన్నికలే. దేని లెక్క దానిదే, దేని వ్యూహాలు దానికే. కానీ ఎంపీ అభ్యర్థి స్ట్రాంగ్గా ఉంటే ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా బలం పెరుగుతుంది. అందుకే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ సంగతి తేల్చే పనిలో వైసీపీ హైకమాండ్ బిజీగా ఉందట. కొన్ని చోట్ల సస్పెన్స్ ఎపిసోడ్, కొన్ని చోట్ల టెన్షన్ ఎపిసోడ్, చాలా చోట్ల క్లారిటీ ఎపిసోడ్. ఇలా ఎంపీ అభ్యర్థుల ఎంపిక పర్వాన్ని జగన్ ముందుకు పరుగులు పెట్టిస్తున్నారట. ఏపీలో ఎన్నికల సెగ ఒక స్థాయిలో పార్టీలకు తాకుతోంది. ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని రాజకీయ వర్గాలు కూడా తేల్చి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక మీద వైసీపీ ఫోకస్ పెట్టిందట. మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో చాలా చోట్ల క్లారిటీ కూడా వచ్చేస్తోందట. కొన్ని చోట్ల సస్పెన్స్ ఎపిసోడ్ అలానే కంటిన్యూ అవుతోందట. వైసీపీ శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనకే దాదాపు టికెట్ కన్ఫర్మ్ కావచ్చని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోందట. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మిని ప్రకటించడమే మిగిలిందట. బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స లక్ష్మి ఇప్పటికే సీరియస్ గా వర్క్ మొదలుపెట్టేశారట. ఇక విశాఖపట్నం వైసీపీ పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రముఖ బిల్డర్ ఎంవివి సత్యనారాయణ ఉన్నారు. ఈయనే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అరకు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. కొత్తపల్లి గీత ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆమె వేరు కుంపటి పెట్టుకున్నారు. ప్రస్తుతం అరకు వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మాధవి ఉన్నారు. ఆమెకే టికెట్ కన్ఫర్మ్ అని పార్టీ వర్గాలు చెప్తున్నాయట. మరోవైపు అనకాపల్లి వైసీపీ పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా కళ్యాణి ఉన్నారు. ఆమెకే దాదాపు టికెట్ ఖాయమని అనుచర వర్గం ధీమాగా ఉందట. ఇక కాకినాడ వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్తగా కురసాల కన్నబాబున్నారు. అయితే బలిజ అశోక్ని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించచ్చన్న గుసగుసలు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తోందట. అమలాపురం నియోజకవర్గం సమన్వయకర్తగా అనురాధ ఉన్నారు. బెంగళూరులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్న అనురాధ ఇప్పుడు పూర్తిగా నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారట. మరోవైపు ఐటీ బిజినెస్ చూస్తోన్న శ్రీలక్ష్మి కూడా అమలాపురం ఎంపీ టికెట్ ని ఆశిస్తున్నారట. రాజమండ్రి నుంచి మార్గాని భరత్ కు టికెట్ కన్ఫర్మ్ అయినట్టే అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయట. ఏలూరు వైసీపీ పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా కోటగిరి శ్రీధర్ ఉన్నారు. అయితే బీజేపీలో ఉన్న కావూరి సాంబశివరావు త్వరలోనే వైసీపీలోకి జంప్ చేయొచ్చని రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోందట. కావూరి కనుక వైసీపీలో చేరితే ఏలూరు ఎంపీ టికెట్ ఆయనకే వస్తుందన్న గుసగుసలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయట. ఇక నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఈ మధ్యనే టీడీపీ నుంచి జంప్ చేసిన రఘురామకృష్ణంరాజు పేరు కన్ఫర్మ్ అయిందట. మచిలీపట్నంలో బాలశౌరి వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ నేత మాజీ బందరు ఎంపీ బాడిగ రామకృష్ణ వైసీపీ వైపు చూస్తున్నారట. ఆయనొస్తే బాలశౌరికి అండగా నిలుస్తారా లేక టికెట్ బాడిగ రామకృష్ణకే ఇస్తారా అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోందట. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా ప్రముఖ పారేష్ పోటీ చేయడం ఖాయమని రాజకీయ వర్గాలు తేల్చి చెప్తున్నాయి. ఈ మధ్యనే వైసీపీకి జైకొట్టిన దాసరి జై రమేష్ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారట. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల అల్లుడు కిలారు రోసయ్య ఉన్నారు. అయితే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలోకొచ్చి గుంటూరు ఎంపీ స్థానం వైపు చూస్తే జగన్ డెసిషన్ ఏంటన్న చర్చ పార్టీలో సాగుతోందట. నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలకు టికెట్ కన్ఫర్మ్ అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఆయన సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నారు. ఇక బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జిగా నందిగామ సురేష్కే టికెట్ ఖాయమని
వైసీపీ నేతలు చెప్తున్నారు. టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఆయన ఒంగోలు లేదా నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపాలని జగన్ భావించారట. నిజానికి మాగుంటను నెల్లూరుకి పంపి నెల్లూరు నుంచి మేకపాటిని ఒంగోలుకి తేవాలన్నది జగన్ వ్యూహమట. అయితే అనూహ్యంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనసేన అధినేత పవన్ ను కలిశారు. అయితే మర్యాదపూర్వకంగానే ఈ కలయిక జరిగిందని మాగుంట చెప్తున్నారట. మాగుంట కనుక వైసీపీలో చేరితే ఆయన్ను నెల్లూరు పంపి మేకపాటిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయిస్తారని పార్టీలో చర్చ సాగుతోందట. మాగుంట గనక వైసీపీ వైపు చూడకుంటే ఒంగోలు నుంచి వైవి సుబ్బారెడ్డి, నెల్లూరు నుంచి మేకపాటి ఎంపీలుగా మరోసారి బరిలో దిగుతారట. ఇక రాజంపేట నుంచి మిథున రెడ్డి, కడప నుంచి అవినాష్ రెడ్డి మళ్లీ పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తిరుపతి ఎంపీగా గత ఎన్నికల్లో గెలిచిన వరప్రసాద్ని ఈసారి గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో జగన్ ఉన్నారట. కర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక, నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి టీడీపీకి జై కొట్టేశారు. ఇప్పుడు ఆ 2 ఎంపీ స్థానాల్లో బలమైన అభ్యర్థుల వేటలో వైసీపీ అధిష్టానం బిజీగా ఉందట. ఇక అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా పీడీ రంగయ్య ఉన్నారు. ఈయన గతంలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా కూడా పనిచేశారు. దాదాపుగా ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక పోలీస్ జాబును వదిలేసి వైసీపీకి జై కొట్టిన మాజీ సీఐ మాధవ్ని హిందూపురం ఎంపీగా బరిలోకి దింపబోతున్నారట. మొత్తం మీద ప్రతి పార్లమెంటు నియోజకవర్గం విషయంలోనూ అత్యంత వ్యూహాత్మకంగా జగన్ పావులు కదుపుతున్నారట. ఈ నియోజకవర్గం నాదే, టికెట్ కూడా నాదే అన్నారాయన. ఆయన ఇలా అనడం ఆలస్యం. ఆయన అనుచర వర్గం కాయ్ రాజా కాయ్ అంటూ పందాలు కూడా కాసేసింది. కానీ హైకమాండ్ మాత్రం మరో లీడర్ని అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. సాధారణంగా అయితే అధిష్టానాన్ని అనరాని మాటలని జంపింగ్ జపాంగ్ సాంగ్ ఆలపించాలి కదా. ఆయన అలా చేయలేదు. ఇది కాకపోతే అది అన్నట్లుగా మరో నియోజకవర్గం మీద కర్చెప్ వేశారు. కానీ అక్కడ ఆల్రెడీ 3 నేతల మధ్య ఒక రేంజ్లో టికెట్ వార్ సాగుతోంది. ఇప్పుడు 4వ కృష్ణుడిగా ఈయన ఎంట్రీ ఇచ్చాడు. మరి టికెట్ ఎవరికి దక్కుతుంది? ఇంతకీ ఈ 4వ కృష్ణుడు ఎవరు? ఇప్పటికే టికెట్ వార్ చేస్తున్న ఆ 3 ఎవరు? కడప టీడీపీ నేత వీరశివారెడ్డి పట్టు వదలని విక్రమార్కుడు తరహాలో టికెట్ వార్ చేస్తున్నారట. ముందు కమలాపురం ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. సాధ్యం కాలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైనా అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేయకుండా పొలిటికల్ సెటప్ అంతా ప్రొద్దుటూరుకి మార్చేశారట. కమలాపురం టీడీపీ టికెట్ కోసం పుత్తా నరసింహారెడ్డికి వీరశివారెడ్డికి మధ్య 5 ఏళ్లుగా టికెట్ వార్ సాగింది. వీరిద్దరూ నాకు టికెట్ గ్యారంటీ అంటే నాకు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేయడంతో అనుచర వర్గం కూడా జోరుగా పందాలు కాసింది. చివరకు పుత్తా వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. దీంతో వీరశివారెడ్డి ఇప్పుడు ప్రొద్దుటూరు మీద ఫోకస్ పెట్టారట. ప్రొద్దుటూరు టికెట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారట. అయితే ఇప్పటికే ప్రొద్దుటూరు టికెట్ కోసం 3 నేతలు టికెట్ వార్ చేస్తున్నారు. దీంతో 4వ కృష్ణుడిగా వీరశివారెడ్డి ఎంట్రీ ఇచ్చేశారని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి, ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ ఓటమి పాలవడం ఖాయమని తేల్చి చెప్తున్నారు. ఇక త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేమంటున్నారు. వీరి మధ్య ఈ రేంజ్లో వారు సాగుతోన్న వేళ వీరశివారెడ్డి ప్రొద్దుటూరు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి, సీఎం సురేష్లో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వాళ్లు సహకరించే పరిస్థితి లేదని పార్టీ క్యాడర్ గుసగుసలాడుకుంటోందట. ఈ నేపథ్యాన్నే తనకు అనుకూలంగా మార్చుకోవాలని వీరశివారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. కమలాపురం టికెట్ తనకు రాకపోయేసరికి అధిష్టానం పునరాలోచన చేయకుంటే తుది నిర్ణయం వెల్లడిస్తానని కాస్త హెచ్చరిక స్వరాన్ని వినిపించారు వీరశివారెడ్డి. కానీ ఆ తర్వాత వ్యూహాత్మకంగా హైకమాండ్ వైపు వేలు చూపించడం లాంటివి చేయకుండా ప్రొద్దుటూరు టికెట్ కోసం ఖర్చీఫ్ వేశారు. వీరశివారెడ్డి ఎంట్రీతో ఇప్పటికే టికెట్ రేసులో ఉన్న 3 నేతలు కూడా షాక్ అవుతున్నారట. మరోవైపు ప్రొద్దుటూరు టికెట్ తనకే ఖాయమని వదంతులు నమ్మవద్దని వీరశివారెడ్డి ధీమాగా చెప్తున్నారట. తనకు టికెట్ ఇస్తే మిగిలిన 3 నేతలు సహకరిస్తారని, వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన 2 సహకరించరని, కాబట్టి తనకే టికెట్ ఇవ్వాలని వీరశివారెడ్డి వాదిస్తున్నారట. వీరశివారెడ్డి సొంత నియోజకవర్గం కమలాపురమే అయినా ఆయన కుటుంబం మాత్రం ప్రొద్దుటూరులో ఉంటుంది. దీంతో ఆయనకక్కడ పరిచయాలున్నాయి. అన్నింటికి మించి కమలాపురం టికెట్ తనకివ్వకున్నా అధిష్టానం పట్ల విధేయత ఉన్న భావన కూడా కల్పించారు. ఈ పరిణామాలన్నీ తనకు టికెట్ వచ్చేలా చేస్తాయని వీరశివారెడ్డి చెప్తున్నారట. అయితే వీరశివారెడ్డికి టికెట్ ఇస్తే ఇప్పటికే రేసులో ఉన్న 3 నేతలు ఆయనకు ఎందుకు సహకరిస్తారన్న ప్రశ్న మరోవైపు బిగ్గరగా వినిపిస్తోందట.
వీటన్నింటి మధ్య చంద్రబాబు ప్రొద్దుటూరు పాలిటిక్స్ కి ఎలాంటి ముగింపిస్తారన్నది ఆసక్తికరంగా మారిందట. ఇదిగో టికెట్ అని ఆ డైలాగ్ అలా పూర్తి కాకముందే నాకేమీ ఓటు అని ఇలా ప్రచారానికి సిద్ధం కావడం రాజకీయ నాయకుడి సహజ లక్షణం. కానీ ఇదిగో టికెట్ అంటుంటే అబ్బే ఈసారి కొద్దులేండి, నేనా ఎన్నికల్లో పోటీనా, అమ్మ బాబోయ్ వద్దంటే వద్దు, ఇలా సవాలక్ష ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ సైడ్ అయిపోతుంటే ఏమనాలి? నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు అనాలట. బాబాబు ఈసారి పోటీ చేయి అని పీసీసీ పెద్దలు బతిమాలుతుంటే బాబోయ్ నన్ను వదిలేయండి అంటున్నారట. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు ఇంత సమర వైరాగ్యం ఎలా వచ్చిందబ్బా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలిచ్చిన షాక్ నుంచి కాంగ్రెస్ ఇంకా తేరుకోలేదు. ఇక సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుంటే మాత్రం పార్టీలో సమరోత్సాహం ఎలా ఉంటుంది అన్నట్టుగా పరిస్థితి తయారైందట. ఆ మాటకొస్తే సమరోత్సాహం కాదు, ముందు అభ్యర్థులు కనిపించడం లేదట. కాంగ్రెస్లో నేతలకు కొదవేముంది? నిజమే, లెక్కలేనంతమంది లీడర్లు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దెబ్బకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే సీనియర్ నేతలు సైతం భయపడుతున్నారట. నిజామాబాద్ కాంగ్రెస్లో సేమ్ సీన్ రిపీట్ అవుతోందట. నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సరైన అభ్యర్థి ఎవరూ దొరకడం లేదట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ చావు దెబ్బతింది. ఒక్క అభ్యర్థి కూడా జిల్లాలో విజయం సాధించలేదు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి నేతలెవరూ ఆసక్తి చూపించడం లేదట. చివరకు మధుయాష్కి కూడా నిజామాబాద్ నుంచి పోటీకి సై అనడం లేదట. తెలంగాణలోని అనేక ఎంపీ స్థానాల్లో సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అన్నది ఇప్పుడు పీసీసీ పెద్దలకు పెద్ద సవాల్గా మారిందట. నిజామాబాద్ ఎంపీ స్థానంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందట. 2004, 2009లలో వరుసగా 2 సార్లు నిజామాబాద్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. అలాంటి చోట అభ్యర్థి కోసం సెర్చింగ్ చేసే దుస్థితి పార్టీకి వచ్చిందా అని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కోసం 5 పేర్లతో కూడిన జాబితానివ్వాలన్న పీసీసీ కమిటీ సూచనతో పేర్లను పంపిందట డీసీసీ. ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి, మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్తో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు తాహిర్ బిన్ హందాన్ పేరును కూడా డీసీసీ అందజేసిందట. అయితే వీళ్ళెవరూ పోటీకి సిద్ధంగా లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక పీసీసీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. 2 పర్యాయాలు నిజామాబాద్ నుంచి వరుసగా గెలిచారు మధుయాష్కి. అయితే ఈయన పేరును నిజామాబాద్తో పాటు భువనగిరి స్థానం నుంచి కూడా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు పీసీసీకి ప్రతిపాదించారట. మధుయాష్కి భువనగిరి నుంచి పోటీకి సయనడం మీద షబ్బీర్ అలీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన మధుయాష్కి పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరో నియోజకవర్గం వైపు చూడడం ఏంటని షబ్బీర్ అలీ పీసీసీ ఎన్నికల కమిటీ భేటీలోనే అభ్యంతరం వ్యక్తం చేశారట. ఇన్నాళ్లు మధుయాష్కి అక్కడ ఉన్నారనే భావనతోనే మిగిలిన నేతలెవరూ ఆ ఎంపీ స్థానం మీద ఫోకస్ పెట్టలేదన్న చర్చ కూడా పార్టీలో సాగుతోందట. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో మధుయాష్కి మరో నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం కాంగ్రెస్ నేతలకు మింగుడుపడ్డం లేదట. నిజామాబాద్ ఎంపీగా కవిత ఉన్నారు. కవితను ఢీకొట్టి విజయం సాధించే పరిస్థితి లేదని మధుయాష్కి గ్రహించారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. భువనగిరి ఎంపీ స్థానం ఒకటే ప్రతిపాదిస్తే బాగోదన్న ఉద్దేశంతోనే నిజామాబాద్ కూడా ఆయన ప్రతిపాదించారని పార్టీలో చర్చ సాగుతోందట. మొత్తం మీద నిజామాబాద్, భువనగిరి నుంచి పోటీకి సై అంటూ మధుయాష్కి చెప్తోన్నా నిజామాబాద్ నుంచి బరిలోకి దిగాలని హైకమాండ్ ఆదేశిస్తే మాత్రం సైడ్ అయ్యే ఆలోచనలో ఆయన ఉన్నారట. తెలంగాణలో టీఆర్ఎస్ అత్యంత బలంగా ఉంది. ఇప్పటికే 16 ఎంపీ స్థానాలను గెలుచుకొని తీరాలని టీఆర్ఎస్ అధిష్టానం టార్గెట్గా పెట్టుకుంది. మరోవైపు విజయావకాశాలపై కాంగ్రెస్ నేతలు లోలోపల కలవరపడుతున్నారట. అదే సమయంలో ఖర్చు విషయంలో కూడా నేతలు వెనకాడుతున్నారట. గెలుస్తామన్న హోప్ కూడా లేకుండా కోట్ల రూపాయలు ఎలా కుమ్మరించాలన్న ఆందోళనలో ఉన్నారట. ఇలా అనేక కోణాల్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వేళ నిజామాబాద్ నుంచి బరిలోకి దిగడానికి కాంగ్రెస్కి సరైన అభ్యర్థి దొరకడం లేదట.